అనావృష్టిగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. మిల్లీమీటర్ నువ్వెందుకు మా వెనకాల వస్తున్నావు? వెళ్ళి పాస్. నా మనసుకు నచ్చిన రూట్ లో వెళ్తున్నాను తప్ప. హలో, ప్లీజ్ హెల్ప్, ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ హియర్. ఏంటయ్యా నువ్వు? ఈ సిటీలో ఒకే ఒక అంబులెన్స్ ఉందా? సార్, ఊరంతా నీళ్లతో నిండిపోయింది. నన్నేం చేయమంటారు సార్? వర్షంలో ఏం చేయాలో తోచట్లేదు. చాలా పెయిన్ ఉంది. ఏమైంది? పాణి, ఇదిగో ఇలాగా మాట్లాడు. పాణి, ఈ పరిస్థితుల్లో శ్వేతని హాస్పిటల్కి తీసుకురావడం అడ్వైజబుల్ కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందయ్యా? ఉమ్మడికి పోతుందయ్యా. హలో శ్వేత, 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 శ్వేత. రియా, మేము పీటీ హాల్కి తీసుకెళ్తున్నాం. ఇక్కడ టేబుల్ టెన్నిస్ టేబుల్ మీద పడుకోవడం. రియా, మేము పీటీ హాల్కి వచ్చేసాం. నిఖిల్, వెబ్ కెమ్ ఆన్ చేయి. ఓకే. అక్క, కంగారు పడుకో, అంతా బాగానే జరుగుతుంది. నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. పాణి, వేరే దారి లేదు. డాక్టర్స్ హాస్పిటల్స్ లేని రోజుల్లో కూడా ఎన్నో ప్రసవాలు జరిగే తెలుసు కదా. ఇప్పుడు అక్కకి ప్రసవం చేయబోయేది నువ్వే. మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. నాన్న ప్లీజ్, దయచేసి మీరు ఇందులో తలదొచ్చకండి ప్లీజ్. వెంకట్, నువ్వు టవల్ సిజర్స్ పట్టురా. మిల్లీమీటర్, నువ్వు బట్టలు పెట్టే క్లిప్స్ వేడి నీళ్ళు పట్టుకురా. పని, నువ్వు శ్వేత మీద షీట్ ఏదైనా కప్పు. అక్క పుష్ చెయ్యి. పుష్ 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 చెయ్యి. కమాన్ శ్వేత, పళ్ళు బిగబట్టి పుష్ చేయి. పుష్ పుష్ కమాన్ పుష్. పుష్ చెయ్యి, పుష్ చెయ్యి. నా వల్ల కావట్లేదు. పని, క్రౌనింగ్ అవుతుందా అని చూడు. క్రౌనింగ్ అంటే? ఈ పిక్చర్ చూడు, తల బయటకు వచ్చిందేమో చూడు. కమాన్ క్విక్. లేదు, నో క్రౌనింగ్ అవ్వలేదు. శ్వేత ప్లీజ్ పుష్. శ్వేత కమాన్ పుష్. కమాన్ శ్వేత పుష్. అయ్యో, టైడ్ అయినట్టుంది రియా. తను లేపండి నాన్న. తను పుష్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది వ్యాక్యూమ్ కప్ పెట్టి తీయాల్సి వచ్చేలా ఉంది. వ్యాక్యూమ్ కప్ కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాక్యూమ్ కప్పా? అదేంటి? దాంతో ఏం చేస్తారు చెప్పు. ఐల్ షో యూ. మదర్ వాళ్ళ బిడ్డని బయటికి పుష్ చేయలేనప్పుడు ఒక వాక్యూమ్ కప్ ని లోపలికి పంపిస్తారు. అది బిడ్డ తలని గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని నెమ్మదిగా బయటికి లాగితే ఆ తర్వాత బిడ్డని ఈజీగా బయటికి తీయొచ్చు. ఇది నేను చేయగలను. ఐ కెన్ డు దిస్. ఎలా? వాక్యూమ్ క్లీనర్ సార్. వాక్యూమ్ క్లీనర్? వాక్యూమ్ క్లీనర్ లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది పాణి. నేను ప్రెషర్ ని కంట్రోల్ చేయగలను. అక్కడ వాక్యూమ్ క్లీనర్ ఉందా? నా ఆఫీస్ రూమ్ లో ఉంది. వెంకట్, నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురా. ఇదిగో ప్లీజ్. కమాన్ శ్వేత, పుష్ 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 శ్వేత, కమాన్ శ్వేత, కమాన్ 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 శ్వేత, పుష్ శ్వేత. ఏమైంది? ఏమైంది? ఏమో తెలీదు. రియా, కరెంటు పోయింది. మరి వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది? వెంకట్, నువ్వు వెళ్ళి వాక్యూమ్ క్లీనర్ తీసుకురా. పవర్ వచ్చేలా నేను చేస్తాను. ఎలా? మిల్లీమీటర్, నువ్వు వైరస్ ని బయటికి లా. కమాన్ క్విక్. సార్ బయటకు వెళ్ళండి. సార్ బయటకు వెళ్ళండి. సార్ చెప్పేది వినండి. బయటకు ఈ వైరస్ కాదురా, నేను కనిపించిన వైరస్ ఇన్వర్టర్. త్వరగా తీసుకురా. సారీ సార్. హే నిఖిల్, హాస్టల్ మన వాళ్ళందరినీ లేపు. దొరికిన కార్ బ్యాటరీస్ అని తీసుకురా. ఓకే. ముఖ్యంగా ప్రెషర్ కేసు తీసుకురా. ఓకే ఓకే. ఎమర్జెన్సీ, అందరూ వెంటనే పీటీ హాల్కి రండి. పాణి ఎక్కడ? సార్ 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 ఇక్కడ ఉన్నాను సార్.
నిఖిల్ అన్ని స్విచ్లు ఆఫ్ చేసి ఇన్వర్టర్ ని మెయిన్ బోర్డ్ కి కనెక్ట్ చేయి. ఇదిగో కానీ ఇదిగో వ్యాక్యూమ్ క్లీనర్. వెంకట్ నీ కెమెరాకి యూజ్ చేసి లెన్స్ క్లీనర్ తీసుకురా. యూ మీన్ బ్లోవర్? యా ఓకే. కానీ ఇదిగో బ్లోవర్. గుడ్. ఈ ప్రెషర్ గేజ్ ని వాక్యూమ్ క్లీనర్ పైప్ కి ఫిట్ చేయి. ఓకే. పాణి ఇది రెడీ. స్విచ్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి కదా. టేబుల్ టెన్నిస్ లైట్ స్విచ్ ని కంప్యూటర్ లైన్ స్విచ్ మాత్రం ఆన్ చేయి. ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయి. లవ్ యూ పాణి. వెంకట్ ఇప్పుడు ఆన్ చేయి. సరే ఆన్. సక్షన్ ఎంత వరకు ఉండొచ్చు? 0.5 కి మించి ఉండకూడదు. వెంకట్ 0.5 క్లోజ్ చేసుకో. 0.5 వెంకట్ ఆఫ్ చేయి. ఓకే ఆఫ్. నిఖిల్ టేబుల్ దగ్గరికి వెళ్ళు. ఇలా చూడు, నేను పుష్ చేస్తున్నట్టు బిడ్డని కిందకి పుష్ చేయి. ఇలా పుష్ చేయి. ఓకే ఓకే. వెంకట్ ఆన్ చేయి. ఓకే కమాన్ శ్వేత, పుష్ చేయి. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం. బిడ్డ బయటికి రావడం స్టార్ట్ అయింది. కమాన్ శ్వేత, పుష్. వెంకట్ ఆఫ్ చేయి. ఆఫ్. రెండు క్లిప్స్ పెట్టి బొడ్డు తాన్ని కట్ చేయండి. వెంకట్ క్లిప్ పెట్టు. సిజర్స్ తీసుకురా. చూసి జాగ్రత్త. సెంటర్. ప్రియా, బిడ్డ ఎందుకని ఏడవడం లేదు? చామ్ చామ్ చూడరా. పని బిడ్డ వీపుని నెమరు. లేదు, కొంచెం కూడా కదలిక లేదు. నోట్లో నోరు పెట్టి ఊదు పని. కమాన్ చామ్. బాబులో ఏ చలనం లేదు. ప్రియా, బాధపడకు శ్వేత. ఆలిస్ వెల్ చెప్పు. ఆలిస్ వెల్ చెప్పు. తన్నాడు ఏంటి బాబు? తన్నాడు. ఆలిస్ వెల్. 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 ఆలిస్ వెల్.
వైరస్ కనుక నా మనవడు ఇంజనీర్ కావాలని చెప్పాలి, డిప్ప మీద ఒక్కటిద్దాన్ని రెడీగా ఉన్నాను. కానీ ఆ రోజు వైరస్ చెప్పింది విని మేము ఆశ్చర్యపోయాం. ఎలా తత్తున్నాడు చూసారా? ఫుట్బాల్ ప్లేయర్ అవుతావరా? అమ్మరా, నీ మనసుకు ఏమవ్వాలనిపిస్తుందో అదే అమ్మరా బంగారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఐఎమ్ నాట్ ఫ్రీజ్ విత్ యూ. నువ్వు కాలేజీకి వచ్చిన మొదటి రోజు నన్ను ఒక ప్రశ్న అడిగావే, స్పేస్ లో పెన్సిల్ ఎందుకు యూజ్ చేయకూడదని. స్పేస్ లో పెన్సిల్ మురుకు విరిగిపోతే జీరో గ్రావిటీలో అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అది కళ్ళలోనో ముక్కులోనో లేదా అక్కడున్న ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్యాడ్